ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఇక్కడికి రావడానికి గల కారణాలు కూడా బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలను వీలుని బట్టి, సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా కార్యకర్తలను, మరీ ముఖ్యంగా నాయకులను, అక్కడ ఇంపార్టెంట్ నాయకులు కలవడం కోసం, ప్రత్యేకంగా వాళ్ళని కలవడం కోసం అని చెప్పి ఈ కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి అదే పనిగా వాళ్ళను కలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అదే పనిగా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పీపుల్ అందరినీ కూడా పార్టీని భుజాన మోసుకుని వైఎస్ఆర్ జెండా ఎగరవేసే బాధ్యతను భుజాన తీసుకుని నడిపించే ప్రతి కార్యకర్తను కూడా అదే పనిగా కలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నాకు తెలుసు మామూలుగా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ నేను ఒకటైతే చెప్తా ఉన్నా, పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగర్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా రెండు పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాంటి మంచి పరిపాలన మనం చేయగలిగాం కాబట్టి ఈ రోజుకి కూడా గర్వంగా కాలు ఎగరేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము మాటిచ్చాము అని అంటే ఏ రోజు కూడా మాట తప్పే పరిస్థితి ఎప్పుడు రానే రాదు అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందని కూడా చెప్పగలుగుతాం. ఆ మాట చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి చిక్కటి చిరునవ్వుల మధ్య మనం చేసిన మంచి ఉంది కాబట్టి వాళ్ళతో పాటు కలిసి మనం ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూనే ప్రజలకు అండగా, వారి అవసరాలకు తోడుగా, వారి అవసరాలలో ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యతలు కార్యకర్తలు అందరి మీద భుజాలు వేసినప్పుడు అందరూ కలిసికట్టుగా రవి అయితే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది అని చెప్పి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్న తర్వాత రవి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ దిశగా ప్రయాణం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ రోజుకి దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోయింది. మంచి నాయకుడిగా, కార్యకర్తలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా, ప్రజల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ పిలుపు మేరకు
ప్రజల తరపున స్పందించే మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకుంటూ అడుగులు రవి వేస్తూ ఉన్నాడు. రవికి సంపూర్ణంగా నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇక రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన గురించి బహుశా నాకన్నా కూడా మీరే బాగా చక్కగా చెప్పగలుగుతారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక కంపారిజన్ అనేది మన పాలనకు ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా ఏమిటి అన్నది ప్రతి ఇంట్లో కూడా దేవుడి దయ వల్ల ఈరోజు ఒక చర్చనీయాంశం అన్నది జరుగుతూ ఉంది. దానికి కారణం ఏమిటి అనంటే కారణం ఒకటే, పాలనలో చిత్తశుద్ధి అన్నది. ఆ చిత్తశుద్ధితో పరిపాలన చేసిన చరిత్ర మందైతే పాలన అన్నది అవినీతికి మాత్రమే అధికారం కావాలి, ప్రజలకిచ్చిన మాట గాలికి ఎగిరిపోయినా కూడా పర్వాలేదు అనుకునే పాలకుడు మరోవైపు చంద్రబాబు నాయుడులో కనిపిస్తాడు. ఇద్దరి మధ్య తేడానే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలన్నా, అప్పట్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం అధికారం తీసుకున్నప్పుడు మనకేదో ఒక గొప్ప రాష్ట్రం, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ మనకు వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి మనకి ఇచ్చిపోయినాడు. ట్రెజరీలో 100 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేని పరిస్థితులు ట్రెజరీ మనకిచ్చిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం అధికారంలోకి తీసుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు కరోనా, ఎప్పుడూ ఊహించని సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో అనుకోని ఖర్చులు పెరిగాయి. వైద్యపరంగా, ట్రీట్మెంట్ల పరంగా రకరకాల మనుషులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళని ఆదుకునే విషయంగా అనుకోని ఖర్చులు విపరీతంగా కూడా మరోవైపున పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇటువంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య వైఎస్ఆర్సీపీ పరిపాలన మొదలైంది, సాగింది. అయినా కూడా ఏ రోజు కూడా మనము ఈ సమస్యలన్నీ చూపించి ప్రజలకు ఇచ్చిన మాటను ఎగరగొట్టడానికి ఏ రోజు ప్రయత్నం చేయాల. మనకున్న సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిక్కటి చిరునవ్వుతోనే అడుగులు ముందుకు వేశాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగలేదేమో. ముందుగానే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ బడ్జెట్ అప్పుడే ఆ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము, ఏ నెలలో ఏ బటన్ నొక్కుతాము అని ముందే చెప్పి క్రమం తప్పకుండా ఖచ్చితంగా బటన్ నొక్కిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది లేదేమో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప. మనకున్న ఇన్ని ఇబ్బందులున్నా కూడా దాదాపుగా 3,31,000 కోట్లు మనం అప్పు చేస్తే 5 ఏళ్ల పాలనలో మన 5 ఏళ్ల పాలన కలిపి అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినామని ఆధార్ నెంబర్లతో సహా చెప్పగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మనకు మాత్రమే చేయగలుగుతాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే వాళ్ళు చేసిన గ్రాస్ అప్పులు, వాళ్ళు చేసిన కమిటెడ్ అప్పులు గ్రాస్ అప్పులు ఈ 2 కలిపితే 2 ఏళ్ళకే 3,30,000 కోట్లు దాటాయి. కానీ ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తూ ఉన్న అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు, ప్రజలకు ఇచ్చింది లేదు. కానీ అప్పులు చూస్తే 2 ఏళ్ళకే మనం 5 ఏళ్లలో చేసిన అప్పులకు ఈయన 2 ఏళ్ళకే 3,30,000 కోట్ల రూపాయలు ఈయన చేసిన గ్రాస్ అప్పులు, చేసిన అప్పులు, కమిటెడ్ అప్పులు. ఇక ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోతూ ఉంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంభాషణ జరుగుతూ ఉంది.
జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం, జగన్ ప్రతి అడుగులోనూ కూడా ప్రజల గురించి ఆలోచన చేశాడు, పేదల గురించి ఆలోచన చేశాడు. ప్రతి అడుగులో కూడా అవినీతి అనేది జరగకుండా ప్రతి ఇంటికి నేరుగా పంపించాడు. కానీ ఈరోజు దోచుకో, పంచుకో, తినుకో, ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం లేదు. ఏదన్నా ముట్టుకోండి మీకు ఇదే కనిపిస్తుంది. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే చాలు, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలు కూడా రాష్ట్రానికి రావడంలా. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మద్యం, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటిరైట్, గ్రెనైటు, అధిక ధరలకు పీపీఏలు, చివరికి అమరావతిలో కూడా 10,000, 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ కాస్ట్లు. భూములు చూస్తే శనక్కాయలకు, బెల్లాలకు, ఇలా కావలసిన వాళ్ళకి అందరికీ కూడా భూములు ఇవ్వడము. ఇంకా రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయాలు వస్తాయి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకుండా మీ సొంత జోబులు నింపుకు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానా దివాలా తీక ఇంకా ఏమవుతుంది? అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే, మనందరికీ కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే 2 రోజుల కిందటగా టీవీలలో, పేపర్లలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతూ ఉన్న వార్తా విషయాలు మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.